ఈరోజు మేము షిరిడీకి వచ్చాము. అలాగే దర్శనం అయితే చాలా బాగుంది. సో షిరిడీ అంటే మేము మహారాష్ట్రకి వచ్చాము. ఈరోజు మా చెల్లి ఒక విగ్రహాన్ని చూపిస్తారట, చూద్దాం. సాయిబాబా. సో మా చెల్లి సాయిబాబా చూసారా గైస్, ఎంత బాగుందో సాయిబాబా. ఇంకొకటి ఏంటో మీకు ఒక చూపిస్తాను. ఇక్కడ చెట్లని ఎలా డిజైన్ చేశారంటే చెట్లతో ఇలా అనేంటి పికాక్స్ ఉంటాయా గాయస్? అది క్రెయిన్స్ ఉంటాయా గాయస్? చూసారా, చూడండి ఎలా ఎలా లీవ్స్తో ప్రిపేర్ చేశారు. అలాగే ముక్కు కూడా కట్టెలతో బాగా ప్రిపేర్ చేశారు గాయస్. చూడండి గ్రీన్ అనేసి ఎంత ఉందో, మొత్తం గ్రీనే. అలాగే ఒక పెద్ద సాయిబాబా విగ్రహం కూడా ఉంది గాయస్. మీకు మా మమ్మీ బర్త్డే ఈరోజు అయితే. హ్యాపీ బర్త్డే నవీన, పంపియండి డిస్క్రిప్షన్లో, ఓకే? అలాగే ఇక్కడ పక్కన షాపింగ్ మాల్స్ అలాగే ఇవన్నీ ఉన్నాయి గైస్. మీరు షిరిడీకి వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది. అక్కడి నుంచి అదేంటి, ఈరోజు నేను ఎందుకంటే మధ్యలోనే వీడియో ఆపేసా. సాయిబాబాకి పల్లకి సేవ చేశాడు. ఆ విగ్రహం కూడా ఇక్కడ ఉంది, చూపిస్తాను రండి. ఇప్పుడు మనం వచ్చి పోతుంది ఏంటి పార్క్. ఇక్కడ ఒక పార్క్ ఉందట, అందుకు మేము లోపలికి ఎంటర్ అయ్యి షాక్ అయ్యాము. ఎందుకంటే ఇక సాయిబాబా విగ్రహం ఉంది నా వెనకాల, చూద్దాం. సో మా చెల్లి సాయిబాబాకి పల్లకి సేవ కూడా చేశాడు. అది నేను ఇప్పుడు చూపిస్తాను. సో చూపిస్తాను గైస్, చూపిస్తా. ఓకే, 3, 2, 1 స్టార్ట్. చూసారా గైస్, వీళ్ళంతా అదేంటి సాయిబాబా భక్తులు. ఇంకా సాయిబాబాకు చాలా భక్తులు ఉన్నారు. మొత్తం కలిపి ఒక 20 or 30 మన కాలేజ్ కాలేజ్. అక్కడ మేము గుడికి వెళ్ళామని చెప్పాం కదా, ఆ గుడిలో అదేముంది, మ్యూజియం ఉంది. మ్యూజియంలో చాలా పిక్చర్స్ ఉన్నాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ మీకు ఇంకా తెలిసిద్ది అని చెప్పారు. సో ఈరోజు మా మమ్మీ బర్త్డే, అది గేట్ నెంబర్ 4. కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది. సో ఇప్పుడు మా మమ్మీకి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పారు. కావాలంటే లింక్లో కూడా హ్యాపీ బర్త్డే నవీన పంపించండి, ఓకే? ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయండి. మహారాష్ట్రలో మొత్తం మరాఠీ వాళ్ళే, కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ వాళ్ళు. సో బాయ్, ఇఫ్ యు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.